దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానములు వినుచున్న నా సహోదరి సహోదరులకు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు వాక్య అంశము భయపడకము, దేవుడు నీతో వస్తున్నాడు. వాక్య భాగము ఆదికాండము 46వ అధ్యాయము 4వ వచనం. నా స్నేహితులారా, నేను దేవుని వాక్యాన్ని చదువుతుండగా శ్రద్ధగా వినాలని మిమ్మలను మనవి చేస్తూ ఉన్నాము. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. ఏసేపు నీ కనుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా. ఈ సందర్భం ఏంటంటే, యాకోబు తండ్రి గారు తన జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిన సందర్భం. కానాను దేశంలో నివసిస్తున్న వారు దేశం విడిచి ఐగుప్తు దేశానికి వెళ్ళాలి, ప్రాంతం విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడ మనుషులు ఎలాగుంటారో, వాతావరణం ఎలాగుంటుందో, పరిస్థితి ఎలాగుంటాయో వీరికి తెలియదు. మనం ఎప్పుడైనా ఒక ప్రాంతం నుంచి, మన సొంత ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే మన హృదయం ఎంత కలవరబడుద్దో, మనం ఎంత భయముతో దిగులుతో ప్రయాణం చేయవలసి వస్తుందో మనకు తెలుసు. అలాంటి సందర్భంలో ఉన్నాడు యాకోబు తండ్రి గారు. అంత మాత్రమే కాదు, వారి వయసు కూడా వృద్ధాప్యంలోకి వచ్చేసింది. అలాంటి ముసలితనంలో తన దేశం విడవాలి, తన ప్రాంతం విడవాలి, తన పిల్లల్ని, మనవని, మనవరాలందరినీ తీసుకొని ప్రయాణం చేయవలసి వచ్చిన సందర్భం వచ్చింది. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో యాకోబు తండ్రి గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా స్నేహితులారా, ఒకవేళ ఇలాంటి కఠినమైన పరిస్థితి ఈరోజు నీకు ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యాకోబు తండ్రి గారి హృదయంలో ఒక అలజడి, ఆందోళన, భయం కనిపిస్తూ ఉంది. ఎందుకు భయము? తన దేశమును, తన ప్రాంతమును, తన అక్కడ ఉన్న వాతావరణాన్ని విడిచిపెట్టాలి. తన ఆరోగ్యము కూడా వృద్ధాప్యంలోనికి వెళ్ళింది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు అని పిలుస్తూ ఉన్నాడు, యాకోబు అని పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, సాధారణంగా మనిషి జీవితంలో మరి భయము అనేది వెంటాడుతూ ఉంటుంది. మనందరి జీవితంలోనూ భయము అనేది ఏదో ఒక రకంగా, కొంతమందికి అయితే రేపు ఏం జరుగుద్దో నా జీవితంలో అన్న భయం ఉంటుంది. కొంతమందికి భవిష్యత్తు గురించి భయం, పిల్లల గురించి భయం, భార్య గురించి, భర్త గురించి భయం, ఇంటి గురించి భయం, ఆర్థిక సమస్యల గురించి భయం, ఆరోగ్యం గురించి భయం. ఇలా రకరకాల భయము ప్రతి మనిషిని వెంటాడుతూ ఉంది. అయితే మనము దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి సత్యం అంటే, మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు, ఆయన వాగ్దానము మనకి ఇచ్చిన దేవుడు అని మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ యాకోబు తండ్రి గారితో దేవుడు మాట్లాడుతూ యాకోబు యాకోబు అని పిలుస్తూ దేవుడు తన వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానం ద్వారా తన జీవితంలో అత్యంత ధైర్యాన్ని పొందుకున్నాడు యాకోబు తండ్రి గారు. ఆ వృద్ధాప్యములో, ఆ కఠినమైన నిర్ణయం తీసుకునే సమయంలో ఒక ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. మరి నిజంగా మన జీవితంలో భయం కలిగినప్పుడు, దిగులు కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు ఈ లోకంలో మనకి ఏంటి ఆశ్రయము, మరి ధైర్యం ఇచ్చేది ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ఈ లోకంలో ఏవి ధైర్యం ఇవ్వవు. ధనము కానీ, మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, మనకున్న ఆస్తిపాస్తులు కానీ మనకు ధైర్యము ఇచ్చేవిగా నిలబడవు. అవన్నీ ఓడిపోతాయి. మరి ధైర్యం ఇచ్చేవి ఏంటి అంటే దేవుని సన్నిధి, దేవుని మహిమ, దేవుని వాక్కు. దేవుడు వాక్కే భయపడుతున్న మనందరి జీవితంలో ఒక ధైర్యాన్ని నింపుద్ది. యాకోబు తండ్రి గారి జీవితంలో కూడా భయపడుతున్న సందర్భంలో, నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భంలో, కఠినమైన సందర్భంలో, సమస్యను గురించి ఆలోచిస్తూ విచారిస్తున్న సందర్భంలో దేవుడు తన వాక్కును పంపి తను ధైర్యపరుస్తున్నాడు. నా సన్నిధి నీ తోడుగా ఉంటుంది అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు సన్నిధి, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండును గాక. నీవు భయపడుతున్న సందర్భంలో దేవుడు నీతో మాట్లాడును గాక. యాకోబు తండ్రి గారితో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడును గాక. నీ పరిస్థితులను చూస్తున్న దేవుడు, యాకోబు తండ్రి గారి పరిస్థితిని చూసిన దేవుడు నీతో మాట్లాడును గాక. ఏంటి దేవుని వాగ్దానం? మొదటిది, భయపడకము. రెండవ వాగ్దానము, నీవు ఒంటరిగా ప్రయాణం చేయవు, నీవు ఒంటరి వాడు కావు. ఆమేన్. భయపడుతున్న సందర్భంలో మొదటగా దేవుడు చెప్పాడు, భయపడకు,
మనము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో దేవుడిచ్చిన వాగ్దానం మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు ఆజ్ఞిస్తున్నాడు, యెహోషువ భయపడుకు, దిగులు పడుకు, నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడుగా వచ్చును అంటా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎక్కడికైనా వెళుతున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఎక్కడికైనా మరి పని కొరకు వెళుతున్నప్పుడు, ఉద్యోగం కానీ, వ్యాపారము కానీ, ప్రయాణము కానీ, పని కానీ, ఎక్కడికైనా వెళుతున్నప్పుడు భయము నీలో ఉందా? దిగులు నీలో ఉందా? ఏదైనా జరుగుద్దేమో, ఏం జరుగుద్దో, ఇది సాధిస్తానో సాధించనో, ఇది జరుగుద్దో ఇది జరగదో అని నువ్వు భయపడుతున్నావా? పరీక్ష రాసేటప్పుడు కానీ, పనికి వెళ్ళేటప్పుడు కానీ, మరి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కానీ, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కానీ, నీవు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దిగులు వేదన నీలో ఉన్నదా? ఈరోజు దేవుడు వాగ్దానము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనుషుల మాటలు అవి మాయమైపోతాయి, మనుషుల మాటలు అవి జరగవు. మనుషులు మాట ఇచ్చి తప్పుకుంటారు కానీ దేవుడు వాగ్దానము ఎన్నటికీ తప్పిపోదు. దేవుడు మాట ఇస్తే ఆ మాట ఖచ్చితంగా నా జీవితంలో నెరవేర్చింది. యాకోబు తండ్రి గారితో దేవుడు వాగ్దానం చేశాడు, భయపడుకో అన్నాడు. ఆ మాట తన జీవితంలో ఒక ఆదరణ ఇచ్చింది. ఆ మాట బట్టి యాకోబు తండ్రి ప్రయాణం అయ్యాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, భయపడుకో, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. రెండవది, నేను నీతో వస్తానంటా ఉన్నాడు. నువ్వు ఒంటరివాడు కాదంటున్నాడు దేవుడు. నీ సమస్యను తీసివేయడం మాత్రమే కాదు, నీ సమస్యను తొలగిపోద్దని చెప్పడమే కాదండి, దేవుడు నీతో వస్తాను, నీతో నేను ఉంటాను అని అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, మన జీవితంలో ఏర్పడిన సమస్యలు దేవుడు తొలగించడమే కాదు, ఆయన మనతో వచ్చే దేవుడు, మనతో నడిచి వెళ్ళే దేవుడు, నడిచి వచ్చే దేవుడు. మనం ఎక్కడికి వెళ్తున్నామో అక్కడికి వెళ్ళే దేవుడు, అక్కడి నుంచి తిరిగి క్షేమంగా తీసుకొచ్చే దేవుడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడుతున్నావా? దిగులు పడుతున్నావా? ఆలోచిస్తున్నావా? చింతిస్తున్నావా? అయితే ఈ వాగ్దానమును గుర్తు చేసుకో. యాకోబు తండ్రి గారితో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో వస్తాడు, నీవు భయపడకు. నీ భయము నీ నుంచి దూరం అవును గాక. నీవు ఒంటరి వాడివి కావు, దేవుడు నీకు తోడుగా వస్తా ఉన్నాడు. నీ విజయం సాధిస్తావు, నీ పని పరిపూర్ణంగా దేవుడు జరిగిస్తాడు. దేవుడు నీ ద్వారా నీతో ఉంటూ ఆయన తన కృపను నీకు సమృద్ధిగా ఇచ్చి తిరిగి క్షేమంగా తీసుకొని వస్తాడు. అలాగూ దేవుడు మీతో వచ్చి మిమ్ములను నడిపించును గాక. ప్రతి భయం నుంచి దేవుడు మిమ్ములను మరి రక్షించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఈ దినమంతయు మమ్మల్ని రక్షించి ప్రతి రోగము, వ్యాధి, ప్రమాదం నుంచి తప్పించారు. ఈ దినము వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న నీ సహోదరి నీ బిడ్డలు ఎవరైనా ఒకవేళ ఆందోళన, దిగులు, భయం కలిగి ఉన్నట్లయితే ప్రభా, వారితో మీరు మాట్లాడి భయపడకము, నేను నీతో వస్తానని వాగ్దానం చేసిన దేవా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మీ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చండి. ఈ రాత్రి మంచి నిద్ర, ఆరోగ్యము దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.